Okay, good evening and thank you. And myself Kirti. Today we'll be discussing about um, just give me a minute. APPSC Group 2 మెయిన్స్ పేపర్ అన్నమాట. మెయిన్స్ లో సోషల్ మనకి హిస్టరీ పేపర్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో ఈ మెయిన్స్ పేపర్ లో మనకి హిస్టరీ అండ్ బయాలజీ పేపర్ 1 లో సేమ్ ఇప్పుడు ఎట్లా పేపర్ 1 ఉందో మనకి అప్పుడు కూడా అంతే. ఒక 75 మార్క్స్ కి 75 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ 75 క్వశ్చన్స్ లో టుడే నౌ విల్ డిస్కస్ ఫ్యూ క్వశ్చన్స్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. I will add will be telling some details of other matters also. So here, which of the following, first question was, so ఇక్కడ ఎందుకు మీ రిమైనింగ్ ఆప్షన్స్ లేవంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల మనకి ఎగ్జాక్ట్ సేమ్ only the right answer was given here. So which of the following centers was recognized by the archaeologists as the microlithic implement center? So microlithic implement center ga గుర్తించబడిన కేంద్రం ఏది? సో మైక్రోలిథిక్స్ ఇంప్లిమెంట్ సెంటర్ గా గుర్తించబడిన కేంద్రం ఏదిరా అంటే గిద్దలూరు అన్నమాట. సో ఇది ఆన్సర్. సో ఈ గిద్దలూరు ఎక్కడుంది అంటే మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది గిద్దలూరు అనేది. సో మనకి నార్మల్ గా ప్రీ హిస్టారిక్ ఏజ్ ఏంటి, మనకి ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా రిటర్న్ మెటీరియల్ గానీ రిటర్న్ ఫార్మ్ లో హిస్టరీ అనేది కనిపించకపోతే సో దాన్ని మనం ప్రీ హిస్టారిక్ ఏజ్ లాగా తీసుకుంటాం అనమాట. సో ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో, ఇండియాలో ఉన్న ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో ఫస్ట్ వన్ వచ్చి మనం పేలియోలిథిక్ పీరియడ్. సో ఈ పేలియోలిథిక్ పీరియడ్ తర్వాత వచ్చేది ఏమరా అంటే మెసోలిథిక్ పీరియడ్ అన్నమాట. సో ఈ మెసోలిథిక్ పీరియడ్ అండ్ నెక్స్ట్ వచ్చి ఫైనల్ గా నియోలిథిక్ పీరియడ్. ఇవన్నీ స్టోన్ ఏజెస్. నెక్స్ట్ చాల్కోలిథిక్ పీరియడ్ వస్తుంది. సో ఇక్కడ స్టోన్ ఏజ్ కాదు, ఇక్కడ వరకు అంటే మనకి 3 స్టోన్ ఏజ్ వస్తుంది అనమాట. మనం పేలియోలిథిక్ ని ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు, మెసోలిథిక్ ని వచ్చి లేట్ స్టోన్ ఏజ్ ఆర్ మిడిల్ స్టోన్ ఏజ్ అంటారు, నియోలిథిక్ ని న్యూ స్టోన్ ఏజ్ అంటారు. నెక్స్ట్ చాల్కోలిథిక్ పీరియడ్ వచ్చి స్టోన్ కాపర్ ఏజ్ అంటారు. ఫైనల్ గా మనకి ఐరన్ ఏజ్ వస్తుంది అనమాట. సో ఈ మెసోలిథిక్ ఏజ్ నే మనము మైక్రోలిథిక్ ఏజ్ అని కూడా అంటారు. సో ఈ మైక్రోలిథిక్ ఏజ్ అనేది టైం పీరియడ్ మనము 10,000 BCE నుంచి 6,000 BCE వరకు సో అప్రాక్సిమేట్ గా క్యాలిక్యులేట్ చేసేది అనమాట ఇండియాలో. సో ఇక్కడ ఏం రా అంటే ఈ మైక్రోలిథిక్ ఏజ్ అని కూడా అంటారు ఈ మెసోలిథిక్ వాటిల్లో. సో ఇక్కడ మనకి ఎందుకు మైక్రోలిథిక్ అంటే బేస్డ్ ఆన్ ద స్టోన్ టూల్స్, అవి ఎంత స్మాల్ గా మినియేచర్ టైప్ ఆఫ్ స్టోన్ టూల్స్ ఉంటాయి కదా, వాటి వల్ల దానికి మైక్రోలిథిక్ ఇంప్లిమెంట్ సెంటర్ అని పేరు వచ్చింది అనమాట. సో ఇక్కడ ఏం రా అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో లోవర్ కృష్ణా రివర్ బేసిన్ అంటే మామూలుగా ఇంతకు ముందు అన్ని రివర్స్ సిస్టమ్స్ ఎక్కడ ఉంటాయో గోదావరి, కృష్ణ, సో ఈ రివర్ సిస్టమ్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయో మెయిన్ గా అక్కడ మనము పేలియోలిథిక్, నియోలిథిక్ సైట్స్, మెసోలిథికల్ సైట్స్ అనేవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో అట్లా మనకి లోవర్ కృష్ణ అంటే మన ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే కృష్ణా నది. సో లోవర్ కృష్ణ బేసిన్ ఆర్ లోవర్ కృష్ణ వ్యాలీ, సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ మనము బేసికల్ గా మన చూడొచ్చు అనమాట మెనీ మెసోలిథిక్ సైట్స్. సో ఇక్కడ మనకి ఏంటి మైక్రోలిథిక్ ఇంప్లిమెంట్ సెంటర్ ఇక్కడ గిద్దలూరులో పెట్టాలన్నట్టు డిసైడ్ చేశారు. సో ఎందుకు అంటే ఎక్కువగా మనకి ప్రకాశం, గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో ఇవి కనిపిస్తా ఉంటాయి. రీసెంట్ గా ఇది వన్ ఆఫ్ ద, ఇప్పుడు రీసెంట్ గా అంటే జూన్, మనకి ఈ జూన్ 2023లో మెసోలిథిక్ ఎరా రాక్ పెయింటింగ్స్ మనకి సో ఈ మెసోలిథిక్ ఎరా రాక్ పెయింటింగ్స్ అనేటివి, మెసోలిథిక్ ఎరా అంటే మనకి మైక్రోలిథే అనమాట. మెసోలిథిక్ ఎరా రాక్ పెయింటింగ్స్ అనేటివి డిస్కవర్ అయ్యాయన్నమాట, రాక్ పెయింటింగ్స్ అనేటివి. సో ఈ రాక్ పెయింటింగ్స్ అనేది ఇది. సో ఇక్కడ ఉన్న బొమ్మ ఏమరా అంటే ఒక మనిషి వచ్చి నాగల్ పట్టుకొని అంటే ప్లవ్ పట్టుకొని మడి దున్నుతున్నట్టు లేదంటే పొలం దున్నుతున్నట్టు ఉండే బొమ్మ అనమాట, పెయింటింగ్ ఇది. ఇది మనకి గుంటూరులో ఓర్వకల్లు
ఓర్వకల్లు విలేజ్ లో ఇది ఉందన్నమాట. సో ఈ రాక్ పెయింటింగ్ అనేది మనకి మేజర్ గా 2 కలర్స్ తో కనిపించింది. ఒకటి వచ్చి న్యాచురల్ వైట్ కాలనైట్ అండ్ నెక్స్ట్ రెడ్ ఆకర్ పెయింటింగ్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఈ పెయింటింగ్స్ ఇది ఒక్కటే కాదు, ఈ పెయింటింగ్ ఒకటే కాదు, మనకి ఇంకొక మ్యాన్ వైల్డ్ గోట్ ని పట్టుకుంటున్నట్టు, అతను ఏం టూల్ వాడుతున్నట్టు, చేతిలో ఏం టూల్ పెట్టుకుంటున్నట్టు అని అది కూడా ఉంది. సో ఆ పెయింటింగ్ ఉంది. ఇవంతా కూడా మనకి ఒక ఈ సెమీ సెటిల్డ్ లైఫ్ ప్యాటర్న్ ని చూపిస్తాయి. అంటే అగ్రికల్చర్ అంటే పూర్తిగా మనం సెటిల్డ్ అవ్వలేదు, పూర్తిగా అట్లని హంటర్ గ్యాదరింగ్ ఫేజ్ లో లేరన్నట్టు ఈ పెయింటింగ్స్ చూపిస్తున్నాయి. అండ్ వాటి యొక్క సోషల్ లైఫ్ అండ్ కల్చరల్ ఆఫ్ ద పీపుల్ గురించి మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఇదే కాకుండా మళ్ళీ మనకి 2018 లో కూడా ఒకసారి ప్రీ హిస్టారిక్ రాక్ ఆర్ట్ అనేది ఒకటి కనిపించింది. అది ఆల్మోస్ట్ నియోలిథిక్ ఎరాకి చెందింది. సో నియోలిథిక్ ఎరా అంటే మనకి 1500. సో నియోలిథిక్ ఎరా చెందిన దాంతో ఒక లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ నేచురల్ లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ ఎక్కడ దాచేపల్లి అనే ఊర్లో. సో ఈ దాచేపల్లి అనే ఊరు దగ్గరలో ఒక నేచురల్ లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఇది కూడా మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ లోనే ఉందన్నమాట. అక్కడ మనకి నియోలిథిక్ ఎరా ఆర్ట్ ఫార్మ్స్, ప్రీ హిస్టారిక్ రాక్ ఆర్ట్ ఫార్మ్స్ కనిపించాయి. సో నెక్స్ట్ ఇది మనకి గిద్దలూరు గురించి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సో ద బుద్ధిస్టిక్ వర్క్ విచ్ రెఫర్స్ టు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రదేశాన్ని ఇంత పూర్వకాలంలో ఆంధ్రదేశం అనేవాళ్ళు కదా. సో ఇది ఆంధ్రప్రద అనే దాన్ని మనం ఎక్కడ వాడేవాళ్ళంటే భీమసేన జాతక, బుద్ధిస్ట్ వర్క్. సో బుద్ధిజం అనేది చాలా ఫ్లరిష్ అయింది మనకి. చాలా అంటే సెకండ్ సెంచరీ బీసీ నుంచి ఈవెన్ థర్డ్ సెంచరీ నుంచి కూడా తీసుకోవచ్చు. సో థర్డ్ సెంచరీ బీసీ నుంచి కూడా మనకి బుద్ధిజం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఫ్లరిష్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్ టైప్స్ ఆఫ్ బుద్ధిజమ్స్ మనకి తేరవాడ బుద్ధిజం, తేరవాడ సెక్ట్, మహాయాన, వజ్రయాన. సో ఇవన్నీ కూడా వజ్రయాన. సో ఈ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం అనేటంతా ఆంధ్రప్రదేశ్ లో బాగా ఫ్లరిష్ అయినాయి అనమాట. సో ఈ భీమసేన జాతక అంటే ఇక్కడ జాతకాస్ అనేటివి ఏమిటంటే స్టోరీస్, జాతకమ్స్ అనేటివి బుద్ధ యొక్క పూర్వజన్మం గురించి, బుద్ధుని యొక్క ప్రీవియస్ లైఫ్స్ గురించి ఉన్న స్టోరీస్ అనమాట. సో మెనీ స్టోరీస్ ఉన్నాయి అందులో. ఈ భీమసేన జాతక అనేది మనకి తేరవాడ బుద్ధిజం లో ఇది. సో వీళ్ళు ఆంధ్రప్రద గురించి మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఈ బుద్ధిస్ట్ వర్క్ లో. సో ఈ జాతకాన్స్ అనేవి మనకి బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ లిటరేచర్ లో పార్ట్. సో అదర్ ఇంపార్టెంట్ సైట్స్ మనకి ఏపీలో ఉన్న సైట్స్ ఏమిటంటే ధాన్య కటకం అంటే ఇప్పుడు ప్రస్తుతం అమరావతి అనమాట. ధాన్య కటకం, ధరణికోట, ఇవంతా. సో బట్టిప్రోలు, నెక్స్ట్ పాండవులగుట్ట, గుంటుపల్లి, ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి, గుంటపల్లి కేవ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఆ నాగార్జునకొండ. సో ఇవన్నీ కూడా మనకి ఫేమస్ బుద్ధిస్ట్ సైట్స్. సో ఇది మనకి భీమసేన జాతక లో ఆంధ్రపద అని ఒక బుద్ధిస్ట్ ఆంధ్రపద గురించి మెన్షన్ అనేది ఉందన్నమాట, అంటే ఆంధ్రదేశము. సో ఇది నెక్స్ట్ వచ్చి మనకి అకార్డింగ్ టు ద ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్. Third question, according to the inscriptional evidence, the ruler of బట్టిప్రోలు యొక్క రూలర్ అంటే ఇది మనము 3rd century BC లో మాట్లాడుకుంటున్నాం. ఇదేంటి ప్రీ శాతవాహన పీరియడ్. సో ప్రీ శాతవాహన పీరియడ్ అంటే అట్లా మౌర్యన్ ఎంపైర్ ఎండ్ అయ్యే టయానికి అండ్ నెక్స్ట్ శాతవాహన ఎంపైర్ స్టార్ట్ అయ్యే మధ్యలో మనకి ప్రీ శాతవాహన పీరియడ్ అని ఉంది. ఈ టైంలో మౌర్యన్ టైం నుంచి మనకి బుద్ధిజం అనేది బాగా ఫ్లరిష్ అయింది. మనం 3rd century ఇంకా ముందు కూడా 3rd century BC, 4th century BC కూడా మనం వేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మనకి చెప్పాం కదా బుద్ధిస్ట్ జాతకాస్ లో అంటే ఈవెన్ ఫ్రమ్ మనము 6th century BC నుంచి 4th century BC వరకు కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నాట్ ఓన్లీ అంటే ఈ బుద్ధిస్ట్ జాతకాస్ లో మనకి ఆంధ్రపద అనే పేరే కాకుండా అందకర్తం
ఆంధ్రకర్తం అనే ఒక పేరుతో కూడా మనకి ఈ గోదావరి కృష్ణ రివర్స్ మధ్యలో ఉన్న ఏరియా గురించి మాట్లాడడం. అట్లనే మనకి ఇక్కడ వీళ్ళు బుద్ధిజం గురించి అంతా స్ప్రెడ్ అయినప్పుడు మౌర్యన్ టైం ఎండ్ అయ్యేటప్పుడు, ఎందుకంటే మనకి మౌర్యన్ టైంలోనే ఎక్కువగా స్ప్రెడ్ అయింది అనమాట బుద్ధిజం ఆంధ్రప్రదేశ్ లో. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏమరా అంటే ఒక బట్టి ప్రోలు దగ్గర ఒక కింగ్ అనే వాళ్ళు రూల్ చేశారు. సో ఇక్కడ మనకి బట్టి ప్రోలు స్తూప అని ఒకటి ఉంటది. బట్టిప్రోలు స్తూప అని ఉంది. ఇది 3rd century స్తూప అనమాట. ఇక్కడ ఏం రా అంటే ఇక్కడ మనకి కుబీరిక అనే ఒక రాజు రూల్ చేశాడు. సో ఎవరి హెల్ప్ తో అని అంటే నిగమ సభ, ఆయన ఒక నిగమ సభ అనేది ఒకటి ఉండింది. అండ్ గోస్తీస్ అనే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఈయనకి హెల్ప్ చేయడంతో ఈయన ఆంధ్ర అనే ఏరియాని రూల్ చేశారు. ఇది వచ్చి మనకి ఏ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ ఉంది. సో ఇట్లా రూల్ చేశారు అనేది బత్తిప్రోలు కింగ్ కుబేరిక రూల్ చేశాడు అనేది మనకి ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉంది అంటే ధాతుకరంద ఇన్స్క్రిప్షన్ లో మనకి దీని గురించి మెన్షన్ అయితే చేయబడింది అనమాట. సో ఇందులో ఈ ఇన్స్క్రిప్షన్ లోనే మనకి బట్టిప్రోలు స్తూప గురించి మెన్షన్ ఉంది. ఈ బట్టిప్రోలు స్తూపలోనే మనకి ఈ కింగ్ అనే అతను రూల్ చేశాడు అనేది ఉందన్నమాట. అరౌండ్ 230 BCE ఆ టైంలో, అంటే 3rd century BC టైంలో అనమాట. సో ఈ బత్తిప్రోలు స్తూప అనేది ఇట్ ఈస్ ఎ నోన్ బుద్ధిస్ట్ స్తూప. ఇక్కడ మనం బుద్ధిజం గురించి మాట్లాడుకున్నాం కూడా అంటే అందుకే ఇది బుద్ధ యొక్క స్తూప అనమాట. దీని పేరే ఇంకొక పేరు ఏమరా అంటే దీనికి విక్రమార్క కోట దిబ్బ అంటారు ఈ స్తూపాని. ఈ స్తూపం పేరు బత్తిప్రోలు స్తూపాని విక్రమార్క కోట దిబ్బ స్తూపం. ఇది ఆల్మోస్ట్ మనకి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోవడానికి 3rd century నుంచి 2nd century BCE మధ్యలో కనిపించింది అనమాట. సో దీనికి ఈ బత్తిప్రోలుకి ఒక ఏన్షియంట్ నేమ్ కూడా ఉంది. బత్తిప్రోలు అనే టౌన్ కి ఇంకొక పేరు ఏమరా అంటే ప్రతిపాలపుర అనే ఒక నేమ్ కూడా ఉందన్నమాట. సో ఇందులో అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ మనకి బ్రహ్మీ స్క్రిప్ట్, మన తెలుగు లాంగ్వేజ్ ఇవన్నీ మెయిన్ గా రావడానికి ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ అనేది మెయిన్ గా ఎవాల్వ్ అవుతుందా, అది మౌర్యన్స్ నుంచి మనం తీసుకున్నాము అనే దాని గురించి కూడా ఇందులో మెన్షన్ ఉందన్నమాట. సో ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ గురించి ఎక్కడ మెన్షన్ ఉందంటే ఇలాంటి అర్న్ అనేది ఉంటది, మనం అస్థికలు మామూలుగా క్యారీ చేస్తూ ఉంటాము. సో ఇందులో బుద్ధాస్ రిలిక్స్ ఉంటాయి అనమాట. బుద్ధా రిలిక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుద్ధ రిలిక్స్ యొక్క ఈ అర్న్ మీద ఈ స్క్రిప్ట్ బ్రహ్మి స్క్రిప్ట్ అనేది మెన్షన్ ఉంది. దీనికే మనకి బత్తిప్రోలు స్క్రిప్ట్ అని కూడా పెట్టారు. నెక్స్ట్, ద శాతవాహన క్వీన్ who acted as a regent during the minority of her sons అంటే సన్స్ కూడా ఉన్నారు ఆవిడకి. సో ఆన్సర్ ఈస్ దేవి నాగానిక. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమరా అంటే దేవి నాగానిక గారి ఇంకొక పేరు ఏమరా అంటే నయనిక అని పేరు. షీ వాజ్ ద క్వీన్ ఆఫ్, అంటే షీ వాజ్ ద వైఫ్ ఆఫ్, ఎవరి వైఫ్ అంటే శాతకర్ణి వన్ అన్నమాట. శాతకర్ణి వన్నే మనము శ్రీ శాతకర్ణి అంటారు. సో ఈ శ్రీ శాతకర్ణి అనే అతని యొక్క వైఫ్. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్ 70th BC నుంచి శ్రీ శాతకర్ణి 70 BC అంటే మనకి ఇంకా 1st century లోనే ఉన్నారనమాట, 1st century BCEలో. సో 70 BC నుంచి 60 BC వరకు రూల్ చేశారు. సో ఈయన చాలా వరకు పవర్ఫుల్ వన్ ఆఫ్ ద గ్రేట్ రూలర్ అనమాట మనకి శాతవాహన కింగ్డమ్ లో. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏమరా అంటే దీని గురించి మనకి ఎక్కడ ఉంది బాగా ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి నానేఘట్ ఇన్స్క్రిప్షన్ ఈవిడే ఇష్యూ చేసింది. ఇది నానేఘట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఒక స్టోన్ ఇన్స్క్రిప్షన్, ఒక కేవ్ లో స్టోన్స్ మీద చేసిండేది అనమాట. స్టోన్ ఇన్స్క్రిప్షన్ నానేఘట్ కేవ్ ఇన్స్క్రిప్షన్ అనేది. ఇందులో మనకి ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ వాడారు, అలాంగ్ విత్ యూజింగ్ బ్రహ్మీ స్క్రిప్ట్ అనేది వాడారనమాట. సో ఇక్కడ మనము ఏం చూసుకోవాలంటే ఈ నానేఘట్ కేవ్ ఇన్స్క్రిప్షన్ లో షీ గేవ్ ఏ టైటిల్ ఫర్ హర్ హస్బెండ్, అంటే శ్రీ శాతకర్ణి వన్ కి ఒక టైటిల్ ఇచ్చారు. ఏం టైటిల్ అంటే లార్డ్ ఆఫ్ దక్షిణపథ అన్నమాట. సో ఆర్ దక్షిణ ప్రజాపత
పతి ఏదో ఒకటి. సో ఇట్లా 3 నేమ్స్ లో లార్డ్ ఆఫ్ దక్షిణపథ ఇట్లా అన్నట్టు ఇచ్చారనమాట. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ శాతకర్ణి వన్ డెత్ తర్వాత సారీ శాతకర్ణి 1 డెత్ తర్వాత ఈవిడేం చేసిందంటే మనకి ఈ కింగ్డమ్ వాళ్ళిద్దరు కొడుకులు వేదిశ్రీ అనే ఒకరు అండ్ ఇంకొకరు వచ్చి శక్తిశ్రీ, ఇద్దరు చిన్న పిల్లలు అవడంతో ఈవిడ రూల్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మనకి ఇది నార్మల్ గా నానేగఢ్ కేవ్ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడింది అనమాట. నెక్స్ట్ మనకి ఇప్పుడు శాతవాహన ఎంపైర్ ఏదైతే ఉందో మనకి తెలుసు, లేట్ 2nd సెంచురీ బీసీ నుంచి 3rd సెంచురీ ఏడి వరకు రూల్ చేశారు వాళ్ళు ఆంధ్రదేశాన్ని అని. సో అంటే మహారాష్ట్ర దగ్గర నుంచి కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవంతా రూల్ చేశారు. సో ఇక్కడ మనకి హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫౌండర్, మనకి సిముకాని మనం శాతవాహన యొక్క ఫౌండర్ లాగా ట్రీట్ చేస్తాం. తర్వాత అతని బ్రదర్ అయిన కృష్ణ వస్తారు రూలింగ్ లేకి, కృష్ణ ఆర్ కాన్హా అంటారు ఆయన్ని. సో ఈ రెండిట్లో దీని తర్వాత వాళ్ళ కొడుకు, చాలా వరకు పురాణాల్లో ఎక్సెప్ట్ మత్స్య పురాణాల్లో మిగిలిన అన్ని పురాణాల్స్ లోన మనకి శాతకర్ణి 1 వచ్చినట్టు మెన్షన్ చేస్తారంట. ఒక మత్స్య పురాణాలోనే తప్ప మత్స్య పురాణాలో మల్లకర్ణి అనే అతను వచ్చాడు అన్నట్టు మెన్షన్ చేస్తారు. సో మనకి రిమైనింగ్ పురాణాస్ లో శాతకర్ణి అనే అతనే వచ్చాడు అన్నట్టు మెన్షన్ చేస్తారనమాట. సో ఈ శాతకర్ణి 1 అనే అతను మనకి ఇప్పుడు థర్డ్ రూలర్ ఈ శాతవాహన డైనస్టీలో. సో ఇందులో ఇతని గురించి ఇంకెక్కడన్నా మెన్షన్ ఉందా, నానేగఢ్ కేవ్ ఇన్స్క్రిప్షన్ కాకుండా ఇంకెక్కడన్నా మెన్షన్ ఉందా అంటే ఉంది. ఎక్కడుందంటే మనకి హతిగుంప ఇన్స్క్రిప్షన్. సో ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇష్యూ చేశారంటే మనకు కళింగ కింగ్ కారవేల. సో ఈ కారవేల కళింగ కింగ్ అనే అతను మనకి హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేశారు. ఆయన ఇన్స్క్రిప్షన్ లో కూడా మనకి శాతకర్ణి గురించి మెన్షన్ అయితే ఉందన్నమాట. ఇందులో ఏమంటే మనకి సో తర్వాత కళింగ కింగ్ కారవేల చనిపోయిన తర్వాత శాతకర్ణి 1 వెళ్ళి మనకి కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అనేది కూడా మనకి నానేఘట్ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏమంటే హీ ఆల్సో కాంక్వర్డ్ వెస్ట్రన్ మాల్వాని శుంగాస్ నుంచి కాంక్వర్ చేసుకుంటారు. ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్ లో ఈయన పేరు వచ్చి శతకామిని అని ఉంటది, శతకామిని. సో ఇది నెక్స్ట్ వచ్చి మనకి జనరలీ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ద డిపాజిట్స్ ఇన్ గిల్డ్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గిల్డ్స్ గురించి. డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్ లో ఎంత? సో ద ఆన్సర్ వాస్ 12%. సో మనకి ఇక్కడ చదువుకోవాల్సింది ఏమంటే గిల్డ్స్ అంటే సంఘాస్ అంటారు, శ్రేణీస్ అంటారు. సో ఇక్కడ మనకి ప్రొఫెషన్స్ బేసిస్ మీద మర్చెంట్ గిల్డ్స్, ట్రేడ్ గిల్డ్స్, అండ్ ట్రేడ్ గిల్డ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ మర్చెంట్ గిల్డ్స్, ట్రేడ్ గిల్డ్స్ అనేటివి శాతవాహన పీరియడ్ లో ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే దే యాక్టెడ్ యాజ్ ఇవన్నీ మర్చెంట్స్ వి ఇంకా అదర్ ప్రొఫెషన్స్ ప్రతి ఒక్కరిది వాటి యొక్క ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేయడం కోసమే మనకి గిల్డ్స్ అనేటివి ఏంటంటే అసోసియేషన్స్ అనుకోండి. సో వాటి యొక్క ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేయడం కోసం దే ఆల్సో యాక్టెడ్ యాజ్ బ్యాంకర్స్ గా, ఫైనాన్షియర్స్ గా, ట్రస్టీస్ గా యాక్ట్ చేసేవాళ్ళు. మనకి చాలా ఉన్నాయి కాయిన్ మర్చెంట్స్ అని డిఫరెంట్ టైప్స్. సో ఇక్కడ వాళ్ళకంటూ ఒక రూల్స్ అనేవి ఉండేవి. దీన్నే మనము శ్రేణి ధర్మ అనేవాళ్ళం. శ్రేణి ధర్మ అంటారు. టోటల్ గా మనకి 18 గిల్డ్స్ ఉన్నాయి. శాతవాహన పీరియడ్ లో 18 గిల్డ్స్ ఉన్నాయి. సో ఈ గిల్డ్ యొక్క ప్రెసిడెంట్ ఉంటాడు కదా, హెడ్ ప్రెసిడెంట్ ఎవరో ఒకరు, వాటిని శ్రేష్ఠి అంటారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అగైన్ దేర్ వాజ్ అ క్వశ్చన్ ఆన్ గిల్డ్స్. ఈ కోలికా గిల్డ్ ఆఫ్ ద శాతవాహన పీరియడ్ బిలాంగ్స్ టు వీవర్స్. మనం ఏం చెప్పుకున్నాం, 18 గిల్డ్స్ ఉన్నాయి, 18 గిల్డ్స్ అనేవి ఉన్నాయి. అందులో కోలికా గిల్డ్ అనేది వన్ ఆఫ్ ద గిల్డ్ అన్నమాట. 18 ఉన్నాయి టోటల్ గా. మనకి ఇది నేను తెలుగు అకాడమీ బుక్ నుంచి తీసుకున్నది. టోటల్ గా 18 చెప్తాను.
సో పేసకరాస్ సో ఈ పేసకరాస్ గిల్డ్ అనేది వచ్చి బాస్కెట్ మేకర్స్ అన్నమాట. పేసకరాస్ అంటే బాస్కెట్ మేకర్స్. నెక్స్ట్ కోలికాస్ ఆల్రెడీ చూసాం, వీవర్స్ అని. మణికరాస్ అంటే డైమండ్ వర్కర్స్. కొన్ని చోట్ల వీళ్ళని స్టోన్ వర్కర్స్ అని కూడా మెన్షన్ చేశారనమాట. బట్ మనకి మణికరాస్ అంటే డైమండ్ వర్కర్స్ అన్నమాట. నెక్స్ట్ తిలపసికాస్ అనే వాళ్ళు వచ్చి దే ఆర్ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్స్. అంటే వీళ్ళందరూ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్స్ అందరూ ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసిండేది ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి కాసకరాస్ అంటే బ్రాస్ వర్కర్స్. గదికాస్ అంటే పర్ఫ్యూమ్ మేకర్స్. నెక్స్ట్ కులరికాస్ అంటే పాటర్స్ అన్నమాట. మితికాస్ అంటే స్టోన్ పాలిషర్స్. నెక్స్ట్ లేఖకాస్ రైటర్స్. చర్మకర అంటే లెదర్ వర్కర్స్. కాసకరాస్ అంటే షైనింగ్ లేయర్ క్రియేటర్స్ అన్నమాట. షైనింగ్ లేయర్ క్రియేటర్స్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ కమరాస్ అంటే బ్లాక్ స్మిత్స్. నెక్స్ట్ మాలకరాస్ అంటే పూలమాలలు చేసేవాళ్ళు అనమాట, ఫ్లోరిస్ట్స్, ఫ్లవర్స్ కి రిలేటెడ్. నెక్స్ట్ ఓడ యంత్రికాస్ అంటే వీళ్ళు బోట్ రిలేటెడ్ అన్నమాట. వాటర్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చర్స్, బోట్ రిలేటెడ్. లోహవనియాస్ వచ్చి మనకి ఐరన్ మర్చెంట్స్ అన్నమాట. నెక్స్ట్ అవసేనీస్ అంటే హ్యాండీక్రాఫ్ట్స్ రిలేటెడ్ గా ఉండేవాళ్ళు. సువర్ణ రిలేటెడ్ వచ్చి మనకి గోల్డ్ స్మిత్స్. నెక్స్ట్ వాదకాస్ అంటే కార్పెంటర్స్. ఇంకొకటి ఫైనల్ గా సెలవాదకాస్ వచ్చి వీళ్ళు ఆర్కిటెక్ట్స్ అన్నమాట. స్టోన్ వర్కర్స్, ఆ స్టోన్ తో పని చేసే వాళ్ళు ఆర్కిటెక్ట్స్. సో ఇది ఇన్ని 18 ఉండేటివి టోటల్ గా. సో నెక్స్ట్ ద ఫౌండేషన్ క్రీమ్ యూజ్డ్ బై ద శాతవాహన డాన్సర్స్ వాజ్ నోన్ యాజ్ అరదలం. సో ఇది నార్మల్ గా శాతవాహనాస్ లో మనకి కల్చర్ అండ్ సొసైటీ బాగా ఫ్లరిష్ అయింది. అందులో డాన్సర్స్ ఒక ఫౌండేషన్ క్రీమ్ వాడేవాళ్ళు. సో దాని పేరు వచ్చి అరదలం అన్నమాట. నెక్స్ట్ భావివేకిక. సో భావ వివేకిక ఆర్ భావ వివేకుడు ఎవరైనా ఒకరే. సో ఈయన మనకి బుద్ధిస్ట్ విహారాలో వన్ ఆఫ్ ద ఆచార్య. సో ఈ ఆచార్య ఏ బుద్ధిస్ట్ విహారాలో ఆచార్య అని అడిగారు. సో ఈ భావ వివేక వాజ్ అన్ ఆచార్య ఇన్ ద బుద్ధిస్ట్ విహార at ధాన్యకటక అంటే మనకి ఇట్స్ ఇన్ ధాన్యకటక ఆర్ ధరణికోట. సో ఇదంతా ఒకటే అన్నమాట. సో అమరావతి దగ్గర ఉండేది. సో రిమైనింగ్ బుద్ధిస్ట్ విహారాస్ లో అంటే మనకి బుద్ధిస్ట్ ఆచార్యులు ఎవరున్నారంటే ఆచార్య నాగార్జున ఉన్నారు. సో ఆచార్య నాగార్జున అనేది మనకి ఫేమస్ గా ఎక్కడ కనిపిస్తారంటే నాగార్జున కొండ దగ్గర కనిపిస్తారు. నాగార్జున కొండ. సో ఈ నాగార్జున కొండ దగ్గర ఒక యూనివర్సిటీ ఉంది. ఈ నాగార్జున కొండనే మనకి ఇంతకు ముందు శ్రీపర్వత విజయపురి. సో విజయపురి అనేది ఇక్ష్వాకుల యొక్క క్యాపిటల్, ఇక్ష్వాకు డైనాసిటీ యొక్క క్యాపిటల్. శ్రీపర్వత ఇక్ష్వాకుస్ అనే వాళ్ళని.
ఓకేనా. శ్రీ పర్వత ఇక్ష్వాకుస్ అనేది వాళ్ళు, దీనికి ఇక్ష్వాకు డైనస్టీ యొక్క క్యాపిటల్ అన్నమాట. నెక్స్ట్ ఆర్యదేవ అనే ఒక ఆచార్య ఉండేవారు. భావ వివేక అనే అతను ఒకరు ఉండేవాళ్ళు. ఈయన మంగళగిరి దగ్గర, అంటే ఒక కేవ్ ఉంది మంగళగిరి దగ్గర, ఆ మంగళగిరి దగ్గర ఉన్న కేవ్ లో ఉండేదన్నమాట. ఆ మంగళగిరి దగ్గర ఉన్న కేవ్ అనేది మనకి ధాన్యకటకాకి దగ్గరలో, సౌత్ వెస్ట్ ఆఫ్ ధాన్యకటకాలో ఉండేదన్నమాట. నెక్స్ట్ దిన్నాగా అనే ఆచార్య, ఈయన గుంటుపల్లి కేవ్స్ లో ఉండేవాళ్ళు. ఈ విహారాలు, బుద్ధిస్ట్ విహారాలు ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ధర్మకీర్తి, ఈయన వచ్చి మనకి తిరుపతి నుంచి వచ్చారు అనేది ఉండదు అంతే. నెక్స్ట్ ఆచార్య బుద్ధఘోష అన్నమాట. ఈయన హీఈస్ ఫ్రమ్ మోహంద కేతక ఇస్ ఇన్ కోటనెమలిపుర. ఇప్పుడున్న కోటనెమలిపుర ప్రజెంట్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నది అన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఇక్కడున్న బుద్ధిస్ట్ విహారాస్ లో నివసించే వాళ్ళు. సో భావ వివేక అనే అతను ధాన్యకటక ఉన్న విహార దగ్గర, అంటే ఇట్ ఈస్ నియర్ టు మంగళగిరి దగ్గర. సో ఆచార్య నాగార్జున వచ్చి మనకు నాగార్జున కొండలో ఉండేవాళ్ళు. శ్రీపర్వత విజయపురి. దిన్నాగా అనే అతను గుంటుపల్లి కేవ్స్ ని మనం మహానాగ పర్వతాలు అని కూడా అంటారు. ధర్మకీర్తి అనే అతను తిరుపతి దగ్గర నుంచి వచ్చారు. సో ఆచార్య బుద్ధఘోష అనే వాళ్ళు మనకి మోహంద కేతక, అంటే ఇప్పుడున్న కోటనెమలిపురి వచ్చి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ ద జైన్ ఫిలాసఫికల్ వర్క్ సమయసార. జైన్ ఫిలాసఫికల్ వర్క్ సమయసార వాస్ కంపోజ్డ్ బై. ఎవరు కంపోజ్ చేశారంటే దీన్ని, ఇట్ ఈస్ ఏ సమయసార అంటే ద నేచర్ ఆఫ్ సెల్ఫ్, దీని అర్థం ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ అన్నమాట. సో దీన్ని కంపోజ్ చేసినది వచ్చి మనకి కొండ కుందాచార్యులు అన్నమాట. సో he was a దిగాంబర జైన్ మాంక్. మనకి శ్వేతాంబర, దిగాంబరాస్ అని 2 సెక్ట్స్ ఉంటాయి కదా జైనిజం లో. అందులో ఈయన దిగాంబర జైన్ మాంక్ అండ్ ఫిలాసఫర్ అన్నమాట. సో 2nd century AD ఆ తర్వాత వచ్చిన అతను. సో he used to live in Ponnuru hills in Tamil Nadu and Shivamogga in Karnataka. ఈ 2 areas లో ఫస్ట్ అండ్ ఎర్లీ అండ్ లేటర్ పార్ట్స్ ఆఫ్ అతని లైఫ్ లో నివసించారు. బట్ ఇట్ వాస్ కంపోజ్డ్ బై ఆచార్య కొండ కుందాచార్యులు అనే ఆయన కంపోజ్ చేశారు మనకి ఈ సమయసార అనే ఒక జైన్ ఫిలాసఫికల్ వర్క్. ప్రాకృత్ లాంగ్వేజ్ లో కంపోజ్ చేశారు ఇన్ 439 వర్సెస్ ఉన్నాయి. ఒరిజినల్ గా 415 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇందులో ఏం రా అంటే మనకి ఫిలాసఫీ గురించి, జీవం అంటే ఆత్మ గురించి, దాని కర్మతో దాని కనెక్షన్ ఎలా ఉంటది, సో మనకి ఇదంతా కాకుండా అల్టిమేట్ గా మన గోల్ ఏంటి, మోక్ష, ఈయన వాటి గురించి మొత్తం మాట్లాడినారు అనమాట. ఇంకా అదర్ జైన్ టెక్స్ట్ మనకి ఈయన రాసిండేటివి అదర్ జైన్ టెక్స్ట్ ఇంకేం రాశారంటే నియమసార అనేది రాశారు. నెక్స్ట్ వచ్చి మనకి పరవాంచసార. ఇది వచ్చి మనకి పరవాంచసార అంటే ఎసెన్స్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్ అన్నమాట. నెక్స్ట్ అష్టపహుద. నెక్స్ట్ బరసానువేక అని ఒకటి. సో ఈ నియమసార అనేది మనకి లిబరేషన్ పాత్ గురించి మెన్షన్ చేస్తుంది. భగవత్ శాస్త్రాల్లో కూడా దీని గురించి మెన్షన్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ వన్ ఏమరా అంటే పంచస్థిక యాసర అంటే మనకి ఇందులో ద్రవ్యాల గురించి, సబ్స్టాన్సెస్ గురించి ఉంటాయన్నమాట. అంటే ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కాస్మోస్ అన్నమాట. మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ 5 ఎలిమెంట్స్ గురించి ఈ బుక్ లో మాట్లాడుకుంటారు అనమాట. పంచస్థిక యాసర ఇందులో గురించి వచ్చి మనకి జీవ గురించి, సోల్ గురించి మాట్లాడుకుంటారు. పుడగల అంటే మ్యాటర్ అన్నమాట. మ్యాటర్, సోల్, మ్యాటర్,
అండ్ నెక్స్ట్ మనకి ధర్మం గురించి మాట్లాడుకుంటారు. ధర్మ అనే దాంతో ఈయన ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఎ మీడియం ఆఫ్ మోషన్ అన్నట్టు మాట్లాడతారు. ఇట్ ఈస్ ఎ మీడియం ఆఫ్ మోషన్ అంటే మనం చేసే ప్రతి పనికి ధర్మం అనేది ఒక దారి చూపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ అధర్మ అంటే మీడియం ఆఫ్ రెస్ట్, మీడియం ఆఫ్ రెస్ట్. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా ఆకాశ గురించి మెన్షన్ ఉంటుంది. ఆకాశ అనేది స్పేస్ అన్నమాట. ఓకే, ఈయన ఆచార్యుల వాళ్ళు రాసిన అదర్ టెక్స్ట్ సమయసార కాకుండా ఇంకొక జైన్ టెక్స్ట్ ఇంకా 5 ఉన్నాయన్నమాట. అవే ఈ 5. నెక్స్ట్ హూ వాజ్ ద లాస్ట్ ఇక్ష్వాకు రూలర్? లాస్ట్ ఇక్ష్వాకు రూలర్ వాజ్ ద రుద్ర పురుష దత్త అన్నమాట. ఈయన రూల్ చేసిన వచ్చి 283 నుంచి 301 సిఈ వరకు, 301 సిఈ ఆర్ ఏడి రెండు ఈ మధ్యలో రూల్ చేశారు. హీ వాజ్ ద లాస్ట్ ఇక్ష్వాకు రూలర్. మనకి ఇక్ష్వాకు రూల్ అనేది 220 నుంచి ఇక్ష్వాకు రూల్ అనేది 220 నుంచి 301 వరకు ఉండింది. 220 AD నుంచి ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ మనకి శాతవాహనాల తర్వాత వచ్చేది ఇక్ష్వాకుసే అన్నమాట. ఇందులో టోటల్ గా మనకి 5 రూలర్స్ గురించి మాట్లాడతారు. కొంతమంది అయితే 4 రూలర్స్ గురించి మాత్రమే మాట్లాడతారు అనమాట. ఇందులో ఫౌండర్ ఎవరు అంటే సో రుద్ర పురుష దత్త వాజ్ ద ఫైనల్ లాస్ట్ వన్. ఫౌండర్ వచ్చి మనకి వశిష్ఠిపుత్ర శాంతమూల. సో వశిష్ఠిపుత్ర శాంతమూల ఈయన మనకి శాతవాహన కింగ్ ని ఓడించి తీసుకుంటారనమాట. పవర్ లేకొస్తాడు ఈయన. ఈయన పేరు వశిష్ఠిపుత్ర శాంతమూల అన్నమాట. సో ఈయన మనకి ఫస్ట్ వశిష్ఠిపుత్ర శాంతమూల అనే ఆయన మనకి శాతవాహని కింగ్ అయిన పులమావి 4 ని డీథ్రోన్ చేసి ఈయన వస్తారు. సో ఈయన తర్వాత మనకి వశిష్ఠిపుత్ర పులమావి వచ్చి మనకి 220 నుంచి 233 వరకు ఉంటారు. హీ వాజ్ ద ఫౌండర్. అండ్ వీళ్ళల్లో గ్రేటెస్ట్ వన్ వచ్చి మదరిపుత్ర వీరపురుష దత్త. ఈయన వీరపురుష దత్త సెకండ్ రూలర్ అండ్ హీ వాజ్ ద గ్రేటెస్ట్ అన్నమాట. నెక్స్ట్ యెహూవుల థర్డ్ వన్ వచ్చి యెహూవుల శాంతమూల ఆర్ వశిష్ఠిపుత్ర బహుబల శాంతమూల. ఇన్ని పేర్లు పెట్టుకున్నారు. ఈయన ఈ ఇక్ష్వాకు డైనస్టీ వాళ్ళ తాతల పేర్లు వాళ్ళ పేర్లో ఉండేలాగా, గ్రాండ్ ఫాదర్స్ పేరుని వాళ్ళ పేర్లో ఉండేలాగా ఈ ట్రెడిషన్ ని స్టార్ట్ చేసేది వచ్చి మనకి ఇక్ష్వాకు రూలర్ అయిన యెహూవుల శాంతమూల అనే అనమాట. సో ఈయన తర్వాత ఒక ఇంటరిమ్ రూల్ అనేది వచ్చింది కొన్ని ఇయర్స్, ఒక 5 years పాటు, 5 or 4 years పాటు అబీర వాసుసేన అనే వాళ్ళు ఉన్నారు. ఆయన తర్వాతే మనకి రుద్రపురుష దత్త లాస్ట్ ఫైనల్ గా 283 నుంచి 301 వరకు రూల్ చేశారనమాట ఇక్ష్వాకు రూలర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై శ్రీ పర్వత స్వామి విత్ బుద్ధ? ఇక్కడ మనం శ్రీ పర్వత స్వామి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే శివుడు. మనకి శ్రీశైలంలో ఉన్న శివుడు, శ్రీశైలంలో ఉన్న శివ లార్డ్ శివ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఈయన ఎన్ వెంకటరమణయ్య అనే అతను హీ ఐడెంటిఫైడ్ శ్రీ పర్వత స్వామి విత్ బుద్ధ. ఎందుకు ఐడెంటిఫై చేశాడంటే మనకి వజ్రాయన ట్రెడిషన్ లో బుద్ధ అతను ఎన్లైట్మెంట్ పొందిన 16 ఏళ్ల తర్వాత 16 years తర్వాత వజ్రాయన ట్రెడిషన్ లో బుద్ధుడు ఎన్లైటైన్మెంట్ పొందిన 16 years తర్వాత మన ధాన్య కటకాలు సో ఎక్కడా లేదు. మామూలుగా మెయిన్ గా బుద్ధ అనే అతను ఎక్కడికి వచ్చినట్లు లేదు, ఓన్లీ నార్త్ ఇండియాలోనే టీచింగ్స్ చేసినట్టుంది. బట్ వజ్రాయన ట్రెడిషన్ లో మాత్రం 16 years తర్వాత మనకి ధాన్య కటక ధరణికోట ఆర్ గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసెంట్ డే ఇక్కడికి వచ్చి ఆయన థర్డ్ టైం వీల్ ఆఫ్ ధర్మాని తిప్పారు అన్నట్టు. ఫర్ ద థర్డ్ టైం అంటే టీచింగ్స్ చేశారు అన్నట్టు చెప్తారనమాట. సో అట్లనే మెడిటేషన్ లో అట్లా మనకి ఇక్కడికి వచ్చారు, ఆయననే మనకి శ్రీ పర్వత స్వామి అన్నట్టు పేరు కూడా ఉందన్నమాట. సో ఈ శ్రీ పర్వత స్వామి అనేది ఎక్కడుంది? మనకి శ్రీశైలంలో ఉందన్నమాట. సో ఈ శ్రీ పర్వతం ఆర్ శ్రీశైలం ఇవన్నీ వజ్రాయన ట్రెడిషన్ ఆఫ్ బుద్ధిజం యొక్క బర్త్ ప్లేసెస్ లాగా చూస్తారు. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫైడ్ శ్రీ పర్వత స్వామి విత్ బుద్ధ అంటే ఎన్ వెంకటరమణయ్య ఐడెంటిఫైడ్ అన్నమాట. నెక్స్ట్
The women who extended great services to Buddhism during the Ikshwaku period. Ikshwaku period లో ఎక్కువ సర్వీసెస్ అందించింది ఎవరంటే మనకి బోధిశ్రీ అనే ఆవిడ. ఈమె పేరు వచ్చి ఉపాసిక బోధిశ్రీ. ఈమె బోధి శర్మ అనే అతని యొక్క మేనకోడలు. బోధి శర్మ అనే అతని యొక్క మేనకోడలు. సో ఈ బోధి శర్మ అనే వచ్చి మనకి ఇక్ష్వాకు కింగ్డమ్ యొక్క ట్రెజరర్ అన్నమాట. సో ఈ ట్రెజరర్ యొక్క మేనకోడలైన ఉపాసిక బోధిశ్రీ ఈవిడ మనకి విజయపురి ఒక చూడాలమ్మగిరి అనే దగ్గర ఒక విహార కట్టించింది. చూడాలమ్మగిరి అనే ప్లేస్ లో, విచ్ ఇస్ ఇట్ ఇన్ విజయపురి అనే దాంతో చూడాలమ్మగిరి. చూలాడమ్మగిరి. సో ఈ ప్లేస్ లో మనకి ఒక విహార కట్టించారు. సో దీన్నే మనము సింహల విహారగా చాలా పేరు ఇప్పుడు పేరు ఎక్కువ వచ్చింది, సింహల విహార లాగా. సో మనకి అంటే ఇక్కడ మనకి ఏం అంటే షీ వాజ్ నాట్ ఏ రాయల్ ఉమెన్ కాకపోయినా చాలా వరకు కట్టించింది. అట్లా ఈవిడదే కాకుండా మనకి రాయల్ ఉమెన్ కూడా ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్ష్వాకులో కింగ్స్ అందరూ మనకి ఈ శైవిజము వైష్ణవిజం మేజర్ గా మనకి నార్మల్ హిందూయిజం అనే దాన్ని ప్రమోట్ చేస్తా అంటే మనకి వాళ్ళ యొక్క క్వీన్స్ మాత్రం ఎక్కువగా బుద్ధిజం అండ్ జైనిజం ని ప్యాట్రనైజ్ చేశారు. అండ్ దే మేడ్ సో మెనీ డొనేషన్స్. సో అందులో మనకి చూలాడమ్మగిరి అనే ఒక ప్లేస్ లో ఒక విహారాన్ని, విచ్ ఇస్ ఇన్ విజయపురి, ఇక్కడ మనకి ఉపాసిక బోధిశ్రీ అనేవారు కట్టించారనమాట. దీన్నే మనము సింహల విహారి అంటారు. మనకి ఇంకా చాలా మంది డొనేట్ చేశారనమాట. కోడ బాలశ్రీ, హూ ఇస్ ద డాటర్ ఆఫ్ వీరపురుష దత్త, ఈవిడ కూడా ఒక విహార కట్టించారు. సో ఇది మన క్లాసెస్ లో అంటే ఈ ఇక్ష్వాకు చదివినప్పుడు వి విల్ బి రీడింగ్. బట్ ఉపాసిక బోధిశ్రీ అనే ఆవిడ ఇది కట్టించారనమాట. మేజర్ గా ఎక్కువ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్, విచ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులకేసిన్ టూ ఎవరు? హీస్ ద రూరల్ ఆఫ్ బాదామి ఆర్ వెస్ట్రన్ చాళుక్య యొక్క రూలర్ అన్నమాట. సారీ, if there is any mispronunciation in rural, I can't pronounce it properly. సో ఇక్కడ బాదామి చాళుక్యాస్ ఆర్ వెస్టర్న్ చాళుక్య యొక్క కింగ్, మనం చాళుక్యాస్ యొక్క కింగ్ పులకేసిన్ 2. సో ఈయన ఒక ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేశారు. ఆ ఇన్స్క్రిప్షన్ లో మనకి మంగళగిరిని మంగళాపురం అని మెన్షన్ చేసినారనమాట. సో మంగళపురం లాగా మెన్షన్ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏమరా అంటే మార్తూరు ఇన్స్క్రిప్షన్ అనమాట. సో ఈయన పులకేసిన్ 2 అనే అతను 609 AD నుంచి 642 AD వరకు 609 AD నుంచి 642 AD వరకు మనకి రూల్ చేశారు. సో ఈయన ఈ వాజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ బాదామి చాళుక్యాస్. ఈయన టైంలోనే బాగా అంటే ఎక్కువగా ఎక్స్పాండ్ అయింది కింగ్డమ్, చాళుక్యన్ కింగ్డమ్ అనేది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈయన గురించి మనకి 3 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఐహోల్ ఇన్స్క్రిప్షన్, ఐహోల్ ఆర్ అయ్యవోలు ఆర్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. ఇది వచ్చి మనకి ప్రశస్తి అన్న ఇన్స్క్రిప్షన్ అన్న ఒకటే, శాసనం అన్న ఒకటే, ఓకేనా. ఇది వచ్చి మనకి ఆయన యొక్క మినిస్టర్ వార్ రవికిరీటి అన్నమాట. సో రవికిరీటి ఈయన వచ్చి మనకి మినిస్టర్ ఆఫ్ వార్ అనమాట. ఈ దాంతో ఆయన ఏమేం వార్స్ చేశారు, ఆయన మిలిటరీ మైట్ గురించి అంటే పులకేసిన్ యొక్క మిలిటరీ మైట్ గురించి మొత్తం మెన్షన్ ఉంది. ఈవెన్ హర్షవర్ధన తెలుసు కదా మనకి, నార్త్ ఇండియన్ రూలర్, ఈయన గురించి మెన్షన్ కూడా, అంటే ఈయన ఓడిచ్చిన పులకేసిన్ 2 గురించి కూడా దీంతో మెన్షన్ ఉంది అనమాట. సో ఐహోల్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ మనకి కొప్పారం ఇన్స్క్రిప్షన్. ఈ కొప్పారం ఇన్స్క్రిప్షన్ అండ్ మార్తూరు ఇన్స్క్రిప్షన్, ఈ 2 ఇన్స్క్రిప్షన్స్ లో కూడా ఆంధ్రదేశాలో అంటే మనకి అప్పటి వరకు వెస్టర్న్ చాళుక్యస్ అనే వాళ్ళు ఎక్కువగా టచ్ చేసేవాళ్ళు కాదనమాట మన కోస్టల్ ఆంధ్రాని. సో ఇక్కడ కోస్టల్ ఆంధ్రాలో వాళ్ళు చేసిన డొనేషన్స్ గురించి మెన్షన్ చేశారనమాట. మార్తూరు ఇన్స్క్రిప్షన్ లో, కొప్పారం ఇన్స్క్రిప్షన్స్ లో డొనేషన్స్ గురించి మెన్షన్ చేశారు. అందులో మార్తూరు ఇన్స్క్రిప్షన్ లో మనకి మంగళగిరిని మంగళాపుర అనే దాని గురించి మెన్షన్ చేసినట్టు ఉంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ నుంచి ఎన్నో క్వశ్చన్, 13th క్వశ్చన్ నుంచి మనకి చాళుక్య డైనస్టీ నుంచి వచ్చింది. చాళుక్యస్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అనమాట మనకి ఇక్కడ. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాళుక్య పీరియడ్ నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గాట్ ద టైటిల్
గాంధర్వ విద్య విశారద, గాంధర్వ విద్యా విశారద డ్యూరింగ్ ద చాళుక్య పీరియడ్. సో ఈ గాంధర్వ విద్య సమస్త గాంధర్వ, పూర్తిగా చెప్తున్నా, సమస్త గాంధర్వ విద్యా విశారద అని చాళుక్య పీరియడ్ లో మనకి చెల్లవ్వ అనే ఆవిడకి ఈ బిరుదు వచ్చింది అనమాట. గాంధర్వ విద్య అంటే సామవేద నుంచి తీసుకున్నది. సామవేద వచ్చి మనకి మ్యూజిక్ గురించి ఉంటది కదా, సో సామవేద నుంచి తీసుకున్నది అనమాట. గాంధర్వ విద్య అంటే ద సైన్స్ ఆఫ్ మ్యూజిక్. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సామవేద. సైన్స్ ఆఫ్ మ్యూజిక్ డిరైవ్డ్ ఫ్రమ్ సామవేద. ఇక్కడ విశారద అంటే ఎమినెన్స్ అన్నమాట, ఆర్ అకంప్లిష్మెంట్ ఆర్ ప్రొఫిషియన్సీ. సో షీ అటైన్ ద హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్. అందుకనే ఆవిడకి గాంధర్వ విద్యా విశారద అనేది వచ్చింది. సో ఇప్పుడు దీని గురించి మనకి ఎక్కడ మెన్షన్ ఉంది? సో చాళుక్య భీమా ఇన్స్క్రిప్షన్ లో దీని గురించి మెన్షన్ ఉందన్నమాట. సో ఈ చాళుక్య భీమా అనే అతను హీ ఈజ్ అ వెంగి చాళుక్యాస్, అంటే ఈస్టర్న్ చాళుక్యాస్, చాళుక్య యొక్క కింగ్. ఈ వెంగి చాళుక్యాస్ ఆర్ ఈస్టర్న్ చాళుక్యాస్ యొక్క కింగ్ అన్నమాట చాళుక్య భీమా అనే అతను. సో ఇక్కడ మనకి వెంగి చాళుక్యాస్ చాళుక్యన్ టైంలో మనకి శనివాద అని ఒక ప్లేసెస్ ఉండేటివి. కార్టిజాన్స్ కి ప్రాస్టిట్యూట్స్ కోసమనే ఒక కింగ్స్ అనే వాళ్ళు దానం చేసేవాళ్ళు అనమాట కొన్ని ప్లేసెస్ ని, దాన్ని ఆ ప్లేసెస్ అన్నమాట. సో అందులో ఒక ఆవిడ గురించి మెన్షన్ ఉంది, దుందిక అనే ఆవిడ. సో ఈ దుందిక అనే ఆవిడ యొక్క సన్ ఎవరైతే ఉంటారో, దుందిక అనే వాళ్ళ యొక్క సన్ మల్లప్ప అనే ఆయన సన్ ఉన్నారు ఆవిడకి. సో ఈ మల్లప్ప అనే వాళ్ళ డాటరే ఈమె చెల్లవ్వ. సో ఈవిడ గురించి మనకి ఇక్కడ చాళుక్య భీమా ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ కళ్యాణకారక ఇస్ ఎ మెడికల్ వర్క్ కంపోజ్డ్ బై ఆచార్య ఉగ్రాదిత్య ఆచార్యులు గారు కంపోజ్ చేశారు. కళ్యాణకారక వాస్ కంపోజ్డ్ బై, ఇట్ ఈస్ ఎ మెడికల్ వర్క్ కంపోజ్డ్ బై ఉగ్రాదిత్య ఆచార్య. సో ఈయన టైం పీరియడ్ మనం 1814 నుంచి 1878 వరకు క్యాల్కులేట్ చేస్తారు. బికాస్ హీ వాజ్ ఎ కాంటెంపరీ టు కింగ్ అమోఘవర్ష, రాష్ట్రకూట డైనస్టీ కింగ్ అయిన అమోఘవర్షకి అండ్ చాళుక్యన్ కింగ్ అయిన విష్ణువర్ధన్ ఫైవ్ కి చాళుక్యన్ కింగ్. మనకి నెక్స్ట్ అమోఘవర్ష వచ్చి మనకి రాష్ట్రకూట కింగ్. సో వీళ్ళిద్దరికి కాంటెంపరీగా ఉన్నారు, ఇంకా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి మెయిన్ గా కాంటెంపరీగా ఉన్నారు. సో ఆయన టైం పీరియడ్ ని అప్రాక్సిమేషన్ చేస్తున్నారు ఇక్కడ 1814 నుంచి 1878 వరకు. సో ఈ కళ్యాణకారక ఇస్ ఎ మెడికల్ వర్క్ కదా, ఆచార్య ఉగ్రాదిత్య గారు రాశారు. హీ ఈజ్ ఎ జైన్ ఫిలాసఫర్ అనుకోండి, జైన్ రిలేటెడ్. ఈయన జైన ఆయుర్వేద, ఈ మెడికల్ వర్క్ అనేది జైన ఆయుర్వేద గురించి. సో మేజర్ గా ఇక్కడ ఏం రా అంటే మనకి వీళ్ళు మనకి చరక సంహిత తెలుసు, సుశ్రుత సంహిత తెలుసు, అట్లనే జైన ఆయుర్వేదాలో కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ మెడికల్ సిస్టమ్ ఒకటి ఉంది, ప్రాణవాయం అనేది ఇందులో మెన్షన్ చేశారు. ప్రాణవాయం అనే దాని గురించి మనకి ఇందులో అయితే మెన్షన్ చేయబడి ఉందన్నమాట. నెక్స్ట్ ద చాళుక్యన్ కింగ్. సో ఇక్కడ నుంచి మనకు అన్ని 13th క్వశ్చన్ నుంచి మనకి చాళుక్య పీరియడ్ వరకే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి the Chalukya king who is said to have built 108 Shaiva temples కట్టించింది వచ్చి విజయాదిత్య II 1808 to 1847 AD. He is a Vengi Chalukya. He was a Vengi Chalukya. సో వెంగి చాళుక్య కింగ్ అన్నమాట. ఈయనకి ఇంకొక పేరు ఏం పేరు అంటే నరేంద్ర మిగరాజు అనే ఇంకొక పేరు కూడా ఉంది. సో ఎందుకు 108 శైవ టెంపుల్స్ కట్టించారంటే ఈయనకి విజయాదిత్య II కి అండ్ ఇంకొక భీమసాలుకి అనే వాళ్ళ మధ్యలో వార్ ఆఫ్ సక్సెషన్ జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇంతకు ముందున్న రాజు చనిపోయారు, నెక్స్ట్ ఎవరు రావాలి థ్రోన్ లేక్ అన్నట్టు వార్ ఆఫ్ సక్సెషన్ జరుగుతుంది అనమాట. ఈ టైంలో మనకి భీమసాలుకి చాలా మంది హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరితో వారు ఒక 12 years ఫైట్ చేశారనమాట.
ఈ వార్ ఆఫ్ సక్సెషన్ అనే దాన్ని 12 years ఫైట్ చేశారు. ఈ భీమా సాలుకి సపోర్ట్ చేసిన వాళ్ళందరితో కూడా 12 years లో 108 battles ఫైట్ చేశారు ఈయన విజయాదిత్య గారు. విజయాదిత్య 2, మనకి విజయాదిత్య 1 ఉన్నారు, 3 కూడా ఉన్నారు మళ్ళా. సో ఈ విజయాదిత్య 2 ఫైట్ చేశారు. ఎవరి హెల్ప్ తో ఫైట్ చేశారంటే నృపరుద్ర అనే ఆయన. హీ వాజ్ ఏ హయ డైనస్టీ యొక్క రూలర్. హయ డైనస్టీ. ఈయన హెల్ప్ తోనే మనకి 12 years వార్ చేశారు. 108 battles కండక్ట్ చేశారు. 108 battles లోన విక్టరీ వచ్చింటుందనే ఈ 108 శైవ టెంపుల్స్ కట్టించారు అనే ఒక రూల్ ఉందన్నమాట. 108 battles కి గుర్తుగా 108 వార్ విన్ అయిన ప్రతి చోట ఒక శివలింగం పెట్టడం, అక్కడ మనకి శివ టెంపుల్ కట్టించడం, అట్లా 108 temples కట్టించారు. సో ఈ మొత్తం వార్స్ జరిగిన దాంతో ఈయనకి టైటిల్స్ ఏమేమి వచ్చాయంటే నరేంద్రేశ్వర, నెక్స్ట్ నరేంద్ర, మృగరాజు అండ్ చాళుక్యరాజు. అంటే ఇంతమంది కింగ్స్ ని చాళుక్యరాయ ఫైట్ చేశారు, అందుకు ఇవన్నీ తీసుకున్నారు. నెక్స్ట్ విక్రమధవలి. సో విక్రమధవలి ఇన్ని తీసుకున్నారు. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఈయన వల్లనే బెజవాడకి ఆ పేరు వచ్చింది. ఇప్పుడున్న మన విజయవాడ ఉంది కదా, బెజవాడ అని ఎందుకు అంటారంటే ఈయన వల్లనే, విజయాదిత్య 2 వల్లనే బెజవాడ అనే పేరు ఉంది అనేది అన్నట్టు, గుర్తుగా అన్నట్టు అనమాట. బెజవాడ గాట్ ఇట్స్ నేమ్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనం 108 battles లో 108 శైవ టెంపుల్స్ కట్టించిన రాజు గురించి చూసాం. అట్లా ఇంకొక రాజు ఉన్నారు మనకి చాళుక్యుల్లోనే. ఇంతకుముందు చాళుక్య ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అట్లనే చాళుక్య భీమా అనే అతను, ఈయన 108 కాదు 360 battles చేయంగా 360 temples కట్టించారు. ఇందులో మనకి శైవ టెంపుల్స్ ఏవి అని లేదు కానీ, బట్ 360 temples అయితే కట్టించారు ఈయన. నెక్స్ట్ ద కపాలికాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్. ఇక్కడ మనకి కపాలికాస్ అండ్ కలాముకాస్ ఈ రెండు శైవిజం సెక్ట్స్, శైవైట్ సెక్ట్స్ అన్నమాట. సెక్ట్స్ అనేటివి అంటే మెయిన్ రిలీజియన్ నుంచి పక్కకు వచ్చిన బ్రాంచెస్, శైవైట్ సెక్ట్స్ ఇవి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ చిన్నవే. ఇవి ఇప్పుడు ఎక్స్టింక్ట్ కూడా అయిపోయినాయి, ఇప్పుడు లేవు. మెయిన్ గా తాంత్రిక్ అండ్ నాన్ పురాణిక్ ఫామ్ వాటిల్లో నడుస్తా ఉంటది. ఇది వచ్చి ఎక్కడి నుంచి ఎమర్జ్ అయింది, మిశ్ర శైవిజం అనే స్కూల్ నుంచి ఎమర్జ్ అయినాయి కపాలికాస్ అండ్ కలాముకాస్. కపాలికాస్ అంటే కపాల అంటే స్కల్, ఇకాస్ అంటే మెన్, స్కల్ మెన్ అని. అండ్ కలాముకాస్, ఇక్కడ కళ అంటే బ్లాక్, ముకాస్ అంటే ఫేస్ అన్నమాట, బ్లాక్ ఫేస్డ్ అని అర్థం. సో ఇది మేజర్ గా మనకి 7th and 8th century టైంలో ఆరిజినేట్ అయినాయి మిడివల్ ఇండియాలో అన్నట్టు మనం చెప్పుకుంటాము. సో మనకి ఈ కపాలికా సెంటర్ మేజర్ ఇవి ఎప్పుడు ఆరిజినేట్ 7th and 8th century అంటున్నారు, బట్ ఆ టైంలో కింగ్స్ ఏ డైనస్టీస్ ఉండేవాళ్ళంటే మనకి చాళుక్య అండ్ రాష్ట్రకూటాస్. సో మనకి శ్రీశైలం ఏదైతే ఉందో, శ్రీశైలం అనేది కపాలికా సెంటర్. ఇట్ ఈజ్ ఏ సెంటర్ ఫర్ కపాలికా సెక్ట్ అన్నమాట. కపాలికా సెక్ట్ యొక్క సెంటర్, మెయిన్ సెంటర్ శ్రీశైలము. ఇది ఎవరు డిస్క్రైబ్ చేశారు ఇట్లా అంటే, దీన్ని ఈ విధంగా పేరు వచ్చింది అన్నట్టు ఎవరు డిస్క్రైబ్ చేశారంటే భవభూతి అనే అతను. హీ డిస్క్రైబ్ దట్ శ్రీశైలం యాజ్ ద సెంటర్ ఆఫ్ కపాలికా సెక్ట్. నెక్స్ట్ ద మెయిన్ సీట్ ఆఫ్ ద గాడెసెస్ వాసవి గాడెస్ యొక్క మెయిన్ సీట్ ఏది అంటే పెనుగొండ అన్నమాట. ఎందుకు పెనుగొండ ఇస్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉన్న వాసవి దేవి, షీ ఈజ్ ఎ కులదేవత, మెయిన్ గా కులదేవత లాగా యాక్ట్ చేస్తుంది. మనకి వాసవి కన్యకా పరమేశ్వరి, వాసవి దేవి వాసవి కన్యకా పరమేశ్వరి. ఆర్య వైశ్య కమ్యూనిటీ వాళ్ళకి, కోమటి కమ్యూనిటీ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోమటి కమ్యూనిటీ వాళ్ళకి మెయిన్ గా ఉండేదన్నమాట. మనకి జైన కోమటి కమ్యూనిటీ,
జైన కోమటి కమ్యూనిటీస్ లో కూడా ఈవిడని శాంతి మాతా వాసవి లాగా దే యూస్ టు వర్షిప్ హర్, శాంతి మాత వాసవి. మనకి ఇందులో ఒక లెజెండ్ ఉంది. ఆ లెజెండ్ వచ్చి మనకి చాళుక్య కింగ్ కుబ్జ విష్ణువర్ధన టైంలో ఒక లెజెండ్ ఉంది అనమాట. అప్పుడు మనకి వాసవి దేవి అప్పుడు పాపులర్ అయింది. పెనుగొండలో ఉన్న వాసవి దేవి అనే ఆవిడ ఒక లెజెండ్ ఉంది. సో అంటే సమ్ సన్స్ లేరు ఆర్ చిల్డ్రన్ లేరు అనే దాంతో ఈవిడ ప్రే చేయగా చిల్డ్రన్ వచ్చారు అనే ఒక లెజెండ్ అనేది ఉందన్నమాట. ఆ టైం నుంచి మనకి కుబ్జ విష్ణువర్ధన, హీఈస్ ఆల్సో చాళుక్యన్ రూలర్, వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూరల్ అనమాట చాళుక్యస్ టైంలో కుబ్జ విష్ణువర్ధన అనే అతను. సో అప్పుడు ఇక్కడ ఈవిడ ఫేమస్ అయినారు. నెక్స్ట్ సార సంగ్రహ గణితము, ఇది వచ్చి మ్యాథమెటికల్ వర్క్ ఇన్ తెలుగు. వాస్ కంపోజ్డ్ బై హూమ్, ఎవరు కంపోజ్ చేశారంటే పావులూరి మల్లన్న కంపోజ్ చేశారు. ఇదేం ఒరిజినల్ వర్క్ కాదు, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్లేటెడ్ వర్క్ అన్నమాట. ఇదే సేమ్ ట్రాన్స్లేషన్ వర్క్ ని మనకి సాంస్క్రిట్ మ్యాథమెటికల్ ట్రిటైజ్ ఈయన వచ్చి మనకి 11th సెంచరీ ఆర్ 12th సెంచరీ టైంలో ట్రాన్స్లేట్ చేశారు. దీన్నే పావులూరి గణితము అని కూడా అంటారు. అంత ఫేమస్ అయింది తెలుగులో గణితము. సో ఇది మనకి ట్రాన్స్లేటర్ వర్క్ కదా. 9th సెంచరీలో మహావీరాచార్యాలు he was patronized by అమోఘవర్ష వచ్చి మనకి రాష్ట్రకూట డైనస్టీలో ఉన్న కింగ్. ఈయన వాళ్ళ ఆస్థానంలో ఉన్న ఆయన మహావీరాచార్యులు గారు మనకి గణిత సార సంగ్రహ అనే బుక్ 1850లో అంటే 9th సెంచరీ ఆ టైంలో రాశారు. సో ఈ టైంలో రాసిందేదే మనకి 11th or 12th సెంచరీలో మనకి పాలవూరి మల్లన్న దీన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. సార సంగ్రహ గణితము ఆర్ పాలవూరి గణితము మెయిన్ గా ఫోకస్ అయింది. ఈయన వచ్చి మనకి పాలవూరి మల్లన్న అనే ఆయన మనకి ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ అయిన రాజరాజ నరేంద్రకి కాంటెంపరీగా గుర్తిస్తారు. నెక్స్ట్ ఈయన ఇది మార్చి ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఇంకొక అతను ఉన్నారు మన తెలుగులోనే, ఎలుగంటి పెద్దన్న. ఈయన వచ్చి మనకి ప్రాకీరణ గణితము అన్నమాట. ఇది వచ్చి మనకి తెలుగు ట్రాన్స్లేషన్ ఇది భాస్కరాచార్య రాసిన భాస్కర 2 ఆర్ భాస్కరాచార్య ఎనీథింగ్ ఒకటే, భాస్కర 2 ఆర్ భాస్కరాచార్య. ఈయన రాసిన లీలావతి అనే ఒక బుక్ ని ట్రాన్స్లేట్ చేశారు, ప్రాకీర్ణ గణితము అనేది. ఇది వచ్చి రాసింది వచ్చి 1150 AD లోనే ఈయన రాశారు భాస్కరాచార్యులు గారు. సో తర్వాత మనకి ఏలుగంటి పెద్దన హీ ట్రాన్స్లేటెడ్ దిస్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ బాన్ ద టైటిల్ అభినవ దంది అనే టైటిల్ ఎవరికి వచ్చింది? ఇది వచ్చి మనకి కేతన గారికి ఈయన తీసుకున్నారు, అజ్యూమ్ చేసుకున్నారు టైటిల్. ఈయన పూర్తి పేరు మూలగటిక కేతన. హీ వాజ్ లివ్డ్ ఫ్రమ్ 1220 to 1260 CE. ఇక్కడ ఈ కేతనతో మనము మనకి తిక్కన ఒక ఉన్నారు కదా మేజర్ కవి. సో ఆయన యొక్క ఒక రిలేటివ్ ఉన్నారు భాస్కరుని కేతన. ఈయనతో మనకు కన్ఫ్యూజన్ కాకూడదు. ఈయనకున్న ఒకటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 1200 to ఈయన కూడా 1250 వరకు ఉన్నారు. భాస్కరుని కేతన హీ ట్రాన్స్లేటెడ్ కాదంబరి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. కాదంబరికి తెలుగులోకి ట్రాన్స్ఫరెన్స్ చేశారు. కాదంబరి రాసింది వచ్చి మనకి బాణభట్ట. సో ఇక్కడ మనకి బాణభట్టుడు రాశారు. సో ఈ మూలఘటిక కేతన అనే అతను మనకి ఏం చేశారంటే, ఈయన ఎందుకు ఈ అభినవ దంది టైటిల్ తీసుకున్నారు? ఈయన వచ్చి మనకి తిక్కన యొక్క శిష్యుడు అనమాట, తిక్కన యొక్క శిష్యుడు. సో ఈయన దశకుమార చరితము అనే దాన్ని రచించారు, తెలుగులో రచించారు. కాకపోతే ఈ దశకుమార చరిత అనే దాన్ని దండి ఆర్ దందిన్
ఇంతకు ముందే రాశారు ఇది సాంస్క్రిట్ గ్రామేరియన్ అన్నమాట. ఆర్ ప్రోజ్ రొమాన్సెస్ రాస్తా అంటారు. దశకుమార చరిత అనే దాన్ని ఈయన రాస్తే మనకి మూలగట్టిక కేతన అనే గారు దశకుమార చరితముని ట్రాన్స్లేట్ చేసుకున్నారనమాట. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అభినవ దందిలుగా కొత్త టైటిల్ తీసుకున్నారంటే ద న్యూ దండి అన్నట్టు టైటిల్ తీసుకున్నారు. సో వాట్ ఆర్ ద అదర్ వర్క్స్ ఆఫ్ కేతన్ రాసిన అదర్ వర్క్స్ ఏమరా అంటే విజ్ఞానేశ్వరము అండ్ నెక్స్ట్ ఆంధ్ర భాష భూషణము అన్నమాట. సో ఈ ఆంధ్ర భాషా భూషణం వచ్చి గ్రామర్ ట్రీటైజ్, ఇది వచ్చి లీగల్ ధర్మశాస్త్ర ట్రీటైజ్ అన్నమాట విజ్ఞానేశ్వరము. నెక్స్ట్ ద చాళుక్యన్ రూరర్ హూ డెవలప్డ్ కందుకూరు ఆన్ ద లైన్స్ ఆఫ్ బెజవాడ. సో బెజవాడ గురించి తీసుకుంటే మనము విజయాదిత్య 2 చెప్పాలి. నెక్స్ట్ కందుకూరుని బెజవాడ ఎట్లుందో దాన్ని బేస్ చేసుకొని డెవలప్ చేసింది వచ్చి విజయాదిత్య 3 అన్నమాట. సో ఈ విజయాదిత్య 3 గారు 1849 నుంచి 1892 AD వరకు రూల్ చేశారు. సో ఈయన ఇంకొక పేరేమంటే గుణాగ విజయాదిత్య ఆర్ గుణక విజయాదిత్య బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ క్వాలిటీస్. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ఈస్టర్న్ చాళుక్యాస్. సో ఈయన దాంతో కమాండర్ ఇన్ చీఫ్స్ ఉంటారు కదా, కమాండర్ ఇన్ చీఫ్స్ లో వన్ ఆఫ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే పాండురంగడు అని ఆయన ఒక వన్ ఆఫ్ ద కమాండర్ ఇన్ చీఫ్. ఈయన నెల్లూరు మీద రైడ్ చేసి బోయకొట్టాస్ అనే వాళ్ళని డిఫీట్ చేసి నెల్లూరుని మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ ఆధ్వర్యంలోకి తీసుకున్నారనమాట. సో ఈ నెల్లూరు రీజన్ ని మొత్తం సెక్యూర్ చేయడం కోసం కందుకూరు అనే దాన్ని సెంటర్ పాయింట్ లాగా తీసుకొని అక్కడ ఒక ఫోర్ట్ కట్టించారు. ఇదంతా కట్టించి మెయిన్ గా బెజవాడ దానిలాగే ఉండేలా కట్టించారనమాట. సో ఎవరు కట్టించారు ఈ ఫోర్ట్ అంటే విజయాదిత్య 3. అంటే సెక్యూర్ చేసుకోవాలి కదా, ఇప్పుడు నెల్లూరుని ఆక్రమించుకున్నారు, దే హ్యావ్ టు సెక్యూర్ ఇట్. సో ఈ విధంగా చేసి సెక్యూర్ చేసుకున్నారు. నెక్స్ట్ ద మదర్ గాడెసెస్ వర్షిప్డ్ బై ద అర్లీ చాళుక్యాస్ వాస్ హారతి అనే దేవుణ్ణి కొలిచేవాళ్ళు. హారతి అనేది మనం గాడెసెస్ అనేది మేజర్ గా మనకు బుద్ధిజం లో చూస్తాము. సో ఈ మనకి మెయిన్ బుద్ధ అనే ఒక యక్షిక అని యక్షిక అనే ఆవిడని మార్చి ఒక చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేసే ఒక గాడ్ లాగా తయారు చేశారనమాట. సో అది మనకి హారతి అనేది. ఇక్కడ ఉన్న దాని గురించి పెద్ద డీటెయిల్స్ లేవు. కాకపోతే హారతి కంటే హారతి గాడెసెస్ కంటే మనం మేజర్ గా అర్లీ చాళుక్యాస్ వాళ్ళు మదర్ గాడెసెస్ ను వర్షిప్ చేస్తూ సప్తమాత్రికాస్ అనే మదర్ గాడెసెస్ ని దే యూజ్ టు వర్షిప్ అన్నట్టు ఉందన్నమాట. సప్తమాత్రికాస్ అదర్ దాన్ హారతి దేవి. నెక్స్ట్ చిత్రమేలి వాజ్ ద గిల్డ్ ఫార్మ్డ్ బై అగ్రికల్చరిస్ట్ ఫార్మ్ చేసిన గిల్డ్స్. సో ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 22nd క్వశ్చన్ వరకు మనకి చాళుక్యాస్ గురించే ఉంది. అంటే 13th నుంచి 10 క్వశ్చన్స్ మనకి చాళుక్య ఏజ్ నుంచి వచ్చింది. ఇక్కడ రిమెంబర్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమన్నా అంటే చాళుక్యాస్ అనే వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనకి ముదిగొండ చాళుక్యాస్ వస్తారు, ఉన్నారు, వెంగి చాళుక్యాస్ ఉన్నారు, నెక్స్ట్ బాదామి చాళుక్యాస్ ఉన్నారు. సో అంటే ఈస్టర్న్ చాళుక్యాస్, వెస్టర్న్ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్ ఉన్నారు. సో వీళ్ళందరూ ముదిగొండ చాళుక్యాస్, వీళ్ళందరూ మనకి చాళుక్య ఏజే కాబట్టి సో ఈ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ మనకి ఏపీ హిస్టరీలో, అంటే గ్రూప్ 2 మెయిన్స్ కి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి చిత్రమేలి వాజ్ ద గిల్డ్ ఫౌండ్ బై అగ్రికల్చరిస్ట్ అనమాట. సో వీళ్ళు వచ్చి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యొక్క ట్రాన్సాక్షన్ లో ఉండేది. మేజర్ గా మనకి ఇది చోళాస్ యొక్క అగ్రికల్చర్ రిలేటెడ్ టైంలో చూస్తూ ఉంటాం. చిత్రమేలి పెరియాంతర్ అనేది కూడా ఒక గిల్డ్ అంటే తెలుసు కదా మనకి, అసోసియేషన్స్ లాగా, మర్చెంట్ అసోసియేషన్స్ లాగా. నెక్స్ట్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్ ద కాస్ట్ అసోసియేషన్స్ వర్ నోన్ యాజ్
సో కాకతీయుల యొక్క టైంలో మేజర్ గా మనకి వాళ్ళ యొక్క యూనిక్నెస్, వాళ్ళ సొసైటీ యొక్క యూనిక్నెస్ ఏమి అంటే, సొసైటీలో ఉన్న వన్ ఆఫ్ ద యూనిక్నెస్ ఏమిటి అంటే కాస్ట్ అసోసియేషన్ అన్నమాట. ఏదన్నా ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా గానీ, టూ డిఫరెంట్ కాస్ట్ మధ్యలో గొడవలు వచ్చినా గానీ, సో ఈ కాస్ట్ అసోసియేషన్స్ లోనే డిస్ప్యూట్స్ అన్ని డీల్ చేసేటివి కాస్ట్ అసోసియేషన్స్ అన్నమాట. సో సొసైటీ ఉన్న యూనిక్నెస్ కాకతీయ పీరియడ్ లో. సో నెక్స్ట్ వీటిని మనం ఏమరా అంటే కుల సమయము అంటారు, కుల సమయ అంటారు, అంటే కాస్ట్ అసోసియేషన్స్ అన్నమాట సమయము అనేవాళ్ళు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ కాస్ట్ ఉండేవాళ్ళు వచ్చి. ఒకటి ఊరు అంటే విలేజ్ కదా, మనము విలేజ్ దగ్గర సమయాస్ ఉండేవి, స్థల సమయాస్ ఉండేవి. ఇంకా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ లో మనకి అష్టాదశ సమయాస్ అని 18 కాస్ట్ అసోసియేషన్ గురించి మెన్షన్ ఉండేదన్నమాట. సో బ్రాహ్మిన్స్ యొక్క కాస్ట్ అసోసియేషన్స్ ని ఏమనే వాళ్ళంటే, బ్రాహ్మిన్స్ యొక్క కాస్ట్ అసోసియేషన్స్ ని మహాజనాస్ అనేవాళ్ళు, మహాజనాస్. నెక్స్ట్ వైశ్యాస్ యొక్క కాస్ట్ అసోసియేషన్ ని నకరాస్ అనేవాళ్ళు. సో వాట్ ఆర్ ద అదర్ సమయము ఆ సమయాస్ ప్రెసెంట్ అంటే శని మున్నూరు అండ్ తేలిక వేపూరు, పంచనం. సో ఇవన్నీ కూడా రిమైనింగ్ అదర్ సమయాస్ అన్నమాట. ఇది కాకతీయ సొసైటీలో యూనిక్ థింగ్, కుల సమయము అనేది కాస్ట్ అసోసియేషన్స్. డిఫరెంట్ లెవెల్స్ లో ఉండేవి. అష్టాదశ సమయాస్ గురించి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి బ్రాహ్మిన్స్ వాళ్ళు దాన్ని ఏమంటారంటే మహాజనాస్ అంటారు, వైశ్యాస్ వాళ్ళ దాన్ని నకరాస్ అంటారు. నెక్స్ట్ పెద్ద గంజం అండ్ చిన్న గంజం, ఈ రెండు మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. పెద్ద గంజం అండ్ చిన్న గంజం, దే ఆర్ నోన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్ ట్రేడ్ అనేది మనకి కాకతీయ పీరియడ్ లో బాగా ఫేమస్. సో దే ఆర్ నోన్ ఫర్ సాల్ట్ ప్రొడక్షన్ అన్నమాట, ఉప్పుకి. నెక్స్ట్ విచ్ స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ డాక్ట్రిన్ వాస్ ప్రమోటెడ్ బై కుమారిల భట్టు ఎక్కువగా ప్రాపగేట్ చేసిన స్పిరిచువల్ డాక్ట్రిన్ ఏంటి అంటే, కుమారిల భట్టు అనే అతను మనకి 700 AD ఆర్ 660 ఆ టైం, ఎగ్జాక్ట్ తెలియదు, కాకపోతే 700 AD అని గుర్తుపెట్టుకోండి. అంటే 7th century ఆ టైంలో అన్నట్టు. సో ఇక్కడ ఏం రా అంటే మనకి కుమారిల భట్టు ఆయన హీజ్ ఏ మనకి మెయిన్ గా ఇండియన్ ఫిలాసఫర్ కదా. సో హీ ప్రాపగేటెడ్ పూర్వమీమాంస అని మనకి సిక్స్ ఉన్నాయి ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అంటారు. సో ఇందులో మనకి వన్ ఆఫ్ ద స్కూల్ అంటే మీమాంస అనేది ఒకటి, మీమాంసలో పూర్వ మీమాంస ఉంది, ఉత్తర మీమాంస ఉంది అనమాట. సో ఈ పూర్వ మీమాంస స్కూల్లో ఏం చెప్తారంటే, వేదాస్ ఆర్ ఎటర్నల్ అంటే ఎవర్ లాస్టింగ్, వేదాసే హై అన్నట్టు. అండ్ కంటైన్ ఆల్ నాలెడ్జ్, వేదాస్ లోనే మనకు కావాల్సిన జ్ఞానము ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంది అన్నట్టు చెప్తుంది పూర్వమీమాంస. దాన్ని కుమారిల భట్టు అనే అతను ప్రాపగేట్ చేశారనమాట. నెక్స్ట్ ఉమెన్స్ ప్రాపర్టీ ఈజ్ ఇన్హెరిటెడ్ హోల్లీ బై ద డాటర్స్ అండ్ ద డాటర్స్. ఇది వచ్చి మనకి కాకతీయ పీరియడ్ లో దీని గురించి ఉందన్నమాట. సో లీగల్ టెనెంట్ గా ఏ బుక్ లో ఉంది అంటే మనకి కేతన రచించిన విజ్ఞానేశ్వరం, మనం ఆల్రెడీ చూసాం. ఆంధ్ర భాషా భూషణం అనేది ఆయన రాశారు, దశకుమార చరితం ఆయన ట్రాన్స్లేట్ చేశారు కేతన. విజ్ఞానేశ్వరం అనేది లీగల్ గా ఉన్న ట్రీటైజ్ మనకి. సో ఈయన దాంతో దీని గురించి మెన్షన్ అయితే ఉందన్నమాట. మనం టైం పీరియడ్ చూసాం 1220 to 1260 అండ్ టైం పీరియడ్. సో ఆ టైంకి మనకి ఆంధ్రదేశంలో ఎవరున్నారు, కాకతీయుల రాజ్యం నడుస్తా ఉంది. సో కాకతీయుల టైంకి ఈయన ఉన్నారు కాబట్టి సో దీని గురించి విజ్ఞానేశ్వరంలో ఈయన మనకి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ who constructed the tank known as కేసరి సముద్రం ఆర్ కేసరి సముద్ర, దీనంతా కట్టించింది ఎవరు అంటే మనకి ప్రోలరాజా 1 అనమాట. ప్రోలరాజా 1 వచ్చి
మనకి బేట్ రాజా 1 ఈయన ఎవరంటే సన్ ఆఫ్ కాకతీయాలు స్టార్ట్ అయింది మేజర్ గా మనం ఎవరితో చెప్తామంటే బేట్ రాజా అనే అతనితో స్టార్ట్ అవుతుంది. సో ఈయన వాళ్ళ కొడుకే ప్రోల్ రాజా 1 అన్నమాట. ఈయన వచ్చి మనకి 1050 నుంచి 1075 ఏడి వరకు రూల్ చేశారు. వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఈ కేసర సముద్రం అనే దాన్ని ఈ కేసర సముద్రం అనే ఒక ట్యాంక్ నైతే కట్టించారనమాట. సో మనకి కాకతీయ రూల్ అనేది ఫేమస్. ఇట్ ఈస్ ఫర్ అంటే వాళ్ళు ఎక్కువ ట్యాంక్స్ ఇవన్నీ ఎక్కువ అంటే ఎక్కువగా తవ్వించారు, ఎందుకంటే వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కోసం అన్నమాట. సో ఇందులో మనకి కేసర సముద్రం అనేది ప్రోల రాజా 1 అనే అతను కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. సో ఇంకా మనకి చాలా మంది కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారనమాట. గణపతి దేవ కన్స్ట్రక్ట్ చేసిన మనకి పాకాల చెరువు ఉంది గణపతి దేవ. నెక్స్ట్ రామప్ప చెరువు, ఇది కూడా గణపతి దేవానే, రామప్ప చెరువు. నెక్స్ట్ గణపుర ట్యాంక్ అని ఒకటి ఉంది. బయ్యారం చెరువు వచ్చి గణపతి దేవ యొక్క సిస్టర్ మైలాంబ గారు కట్టించారు. కుండ సముద్రం, సో గణపతి దేవ వాళ్ళ ఇంకొక చెల్లెలు మైలాంబ కాదు, ఇంకొక చెల్లెలు కట్టించారు. చౌండ సముద్రం అనేది గణపతి దేవ యొక్క ఆర్మీ జనరల్ మల్లయ్య చౌండ అనే అతను కట్టించారనమాట. సో ఇట్లా వీళ్ళు చెరువులు తవ్వించడంలో ఫేమస్ కాకతీయ రూరల్స్ అనేవాళ్ళు. నెక్స్ట్ వాట్ వాజ్ ద అదర్ నేమ్ ఆఫ్ మోటుపల్లికి ఇంకొక నేమ్ ఏంటి? మోటుపల్లి ఇస్ అ పోర్ట్ టౌన్ అన్నమాట. కాకతీయ టైంలో వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్. మనకి మోటుపల్లి శాసనం ఆర్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంది. ఇందులో గణపతి దేవ గారు ఒక అభయ శాసనం అనేది ఇష్యూ చేశారనమాట. ఫారిన్ ట్రేడర్స్ కి అష్యూరెన్స్ ఇవ్వడం కోసం, మన దాంతో ట్రేడ్ చేయడానికి. మోటుపల్లి పోర్ట్ అనేది మనకి కృష్ణా రివర్, గోదావరి రివర్ నుంచి ట్రేడ్ అనే దాన్ని కనెక్ట్ చేస్తుంది. ఫారిన్ ట్రేడ్ అనేది బాగా ఫ్లరిష్ అయింది అనమాట. దీనికి ఇంకొక పేరు ఏమంటే దేశీయ కొండ పట్నం అన్నమాట. ఇందులో మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ లో కూడా మనము ఆ పోర్ట్ లో ఏం ఇంపోర్ట్స్ ఎక్కువగా జరిగేటివి, ఏం ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరిగేటివి అనేటివి ఉండేటివి. అపార్ట్ ఫ్రమ్ మోటుపల్లి పోర్ట్ మనకి ఇంకా ఏమన్నా మోటుపల్లి వచ్చి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ సెంటర్స్ అంటే కృష్ణపట్నం ఉంది, మచిలీపట్నం ఉంది, హంసల దీవి, ఇవన్నీ కూడా ఇంకా ఇంపార్టెంట్ పోర్ట్ సెంటర్స్ అన్నమాట. కాకతీయ టైంలో ట్రేడ్ ఫెసిలిటేట్ అవ్వడానికి. మార్కోపోలో ఈయన కూడా మోటుపల్లి దగ్గరికి వచ్చారు అన్నట్టు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ జయన ఆర్ జయప్ప సేని అంటారు, ఆర్ జయన అంటారు. ఈయన యొక్క మెయిన్ ప్రొఫెషన్ ఏంటి? కాకపోతే ఈయన ఆథర్, హీ వాజ్ అన్ ఆథర్ ఆఫ్ నృత్య రత్నావళి, అంటే డాన్స్ గురించి ఒక రచించారు దీన్ని. సో ఈయన అదర్ ప్రొఫెషన్ ఏమరా అంటే గజ సహాని అన్నమాట. మనకి కాకతీయస్ టైంలో హార్సెస్, ఫుడ్ సోల్జర్స్ తో పాటు మనకి హార్సెస్, నెక్స్ట్ ఎలిఫెంట్స్, ఇవన్నీ చాలా ఫేమస్. ఎలిఫెంట్స్ అనేవి ఎక్కువ పెట్టుకున్నారు వాళ్ళు. సో గజ అంటే ఎలిఫెంట్ యొక్క సైన్యాన్ని మొత్తం చూసుకునే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్స్ ని మనకి గజ సహని అంటారు. ఈ జయప్ప సేని అనే అతను, ఆ జయన అనే అతను మనకి గణపతి దేవ టైంలో హీ వాజ్ ఎ గజ సహని. హార్సెస్ ని చూసుకునే వాళ్ళని అశ్వసహని అనేవాళ్ళు. నెక్స్ట్ జయప్ప సేని కాకుండా ప్రతాపరుద్రుని టైంలో, ఈయన వచ్చి గణపతి దేవ టైంలో కదా, ప్రతాపరుద్రుని టైంలో గజసేనాని ఎవరంటే బెండపూడి అన్నయ్య అనే అతను గజబలాధ్యక్షగా ప్రతాపరుద్రుని టైంలో ఉండేవారు. ఈయన మనకి జయప్ప సేని అనే అతను గణపతి దేవ టైంలో గజ సహాని లాగా ఉండేవారు అనమాట. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ద ఏన్షియంట్ అండ్ మిడివల్ డేస్ ప్రాద్వి
ప్రాద్వివాక అనే అతను వాజ్ అన్ అడ్వైజర్ టు ద కింగ్ ఇన్ జుడిషియరీలో అడ్వైజర్ లాగా ఉండేవాడు అనమాట. సో మనకి హైయెస్ట్ కోర్ట్ ఆ టైంలో ఏన్షియంట్ మెడివల్ టైంలో హైయెస్ట్ మనకి జస్టిస్ రావాలంటే హైయెస్ట్ ఇప్పుడు సుప్రీం కోర్టు, అంతకుముందు మనకి కింగ్స్ కోర్ట్ హైయెస్ట్ కోర్ట్ అనమాట. సో ఈ కింగ్స్ కి అడ్వైజర్స్ లాగా, అంటే కింగ్స్ కంటే కొంచెం కింద ఉండే కోర్ట్ ఎవరు, చీఫ్ జస్టిస్ వస్తారు. ఈ చీఫ్ జస్టిసే మనకి ఈ ప్రాద్వివాక అనే వాళ్ళు చీఫ్ జస్టిస్ లాగా యాక్ట్ చేస్తారు. అండ్ దే యాక్టెడ్ యాజ్ అన్ అడ్వైజర్ టు ద కింగ్ అన్నమాట. ఓకే, సో రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ టేక్ అప్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.